డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెళ్తున్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కళ వచ్చేసింది రాజధానికి. సో ఏమనిపిస్తుంది మీకు? పునర్వైభవంతో ముందుకు సాగటం, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టడం, ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంలో ఇవాళ మోడీ గారి పర్యటన జరగబోతుంది. ఈ ఒక మహానగరం ఏర్పాటు కాబోతుంది. హైదరాబాద్లో 95లో చూసాం, ఈనాడు హైదరాబాద్ నగరాన్ని చూసాం, ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఆర్థిక రాజధానిగా వర్ధిల్లుతుందో, ఇండస్ట్రీగా కానీ పారిశ్రామిక కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళిందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి నగరం, చెన్నై లాగా, బెంగళూరు లాగా, హైదరాబాద్ లాగా, బొంబాయి లాగా, కలకట్టా లాగా, ఢిల్లీ లాగా ఒక మంచి నగరం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం ఉంది. ఆ వైపు దృష్టి సారిస్తున్నాం. 5 సంవత్సరాలు వెనకబడిపోయాం, ఏమీ అభివృద్ధి లేకుండా పోయింది. ఇవాళ దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇవాళ మోడీ గారి సహకారం తీసుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటైంది. తప్పకుండా ఇది మంచి మహానగరంగా వర్ధిల్లుతుందని, తెలుగు జాతి గౌరవం నిలబడుతుందని భావిస్తున్నాను. ఇదివరకు కాకుండా ఇక నుంచి ఎవరు సీఎం అయినా కూడా దీన్ని కదిలించే పరిస్థితి లేకుండా ఉండాలని రైతులు కోరుతున్నారు. చట్టం జరగాల్సిన అవసరం ఉంది. చట్టం చేస్తారు, కేంద్రంలో చట్టం చేయించాల్సిన అవసరం ఉంది. విభజన చట్టంలో ఒక రాజధాని అనేది ఉంది. దాన్ని వక్రభాషని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే మంచి ప్రదేశం లేదు. సెంట్రల్లీ లొకేటెడ్, అన్ని నీటి వనరులు కానీ అన్నీ ఉన్న వస్తువులు ఉండే నగరం ఇదే అవుతుంది. ఇవాళ విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అన్నీ ఏకమైపోయి ఒక మంచి మహానగరం తయారయ్యచ్చు. అలాగే విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్రలో ఒక మంచి నగరం తయారవుతుంది. రాయలసీమలో తిరుపతి, కర్నూలు, అనంతపూర్ లాంటి పారిశ్రామిక అభివృద్ధి చెందబోతున్నాయి. వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి, కేంద్రీకృతం కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. రాష్ట్ర నలుతరగల అభివృద్ధి కార్యక్రమాలు కాకపోతే ఒక మంచి నగరం రాజధాని ఉండాలనే లైన్లో ఈ కార్యక్రమం నడబోతుంది. మాజీ సీఎం జగన్ కూడా ఇన్విటేషన్ ఇచ్చారు సార్. అంటే గతంలో అంటే 2015లో కూడా పిలిచారు, బట్ రాలేదు. సో ఈసారి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. అంటే రీజన్ ఏంటి వెనకాల? అంటే ఒక ఎమ్మెల్యేగా పిలుస్తున్నారు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి హోదాలు పిలిచారా? అసెంబ్లీకే రానివాడు దీనికి ఎందుకు వస్తాడు? ఒక మూర్ఖ శిఖామణి, ఒక తనదైన బాణీలో ఫ్రాక్షన్ రాజకీయాలకు అలవాటు పడిన రాజ్యంలో వచ్చిన నాయకుడు ఇంతకంటే బాగుంటాడని మేము ఆశించట్లా. పిలుస్తాం, గౌరవంగా పిలుస్తాం, రావాలి. ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు గౌరవించాలి. మరి 5 ఏళ్ళు ప్రధానమంత్రి గారు వత్తాసు తీసుకుని తిరిగాడు కదా, ఏమి సాధించాడు? ఇవాళ నగరం ఏర్పాటు అవుతుంది ప్రజల అంగీకారంతో. ప్రజలు తిరస్కరించారు, ముఖం చేయలేక తప్పుకున్నాడని మేము అనుకుంటున్నాము. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఇక్కడ రాజధాని రైతులు, కష్టపడ్డ రైతులు ఉన్నారు, పోరాడాల్సిన రైతులు ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చారు, బొట్లు పెట్టి మరి వాళ్ళని పిలిచారు కదండి. ఇది ప్రజా రాజధాని ఒక అమరావతి ప్రాంత రైతులదే కాదు, రాష్ట్ర నలుతరగల నుంచి, వెనకబడ్డ రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర నుంచి ప్రాంతాలకు అందరికీ చెందింది. ఈ ఫలితాలు అందరికీ అందాలి. నీటి వనరులు ఎలాగైతే అన్ని ప్రాంతాలకు అందించాలనే లక్ష్యంలో మనం ముందుకు అవుతున్నామో, రాజధాని అందరికీ అనుకోని ఇక్కడ వచ్చే ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో నలుతరగల వెనుకబడ్డ ప్రాంతాలకు ముఖ్యంగా అవకాశాలు కల్పించబోతుంది. ఇది బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రాజధాని ప్రాంతం నిర్మాణాని కోసం అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ పునఃప్రారంభం అనేది ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరిగి తీరుతుందని, గతంలో కాకుండా ఈసారి ఖచ్చితంగా చట్టబద్ధత వచ్చేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, ఈ రాజధాని నుంచి కదిలే ప్రసక్తే లేదని, అలాగే మాజీ సీఎం జగన్ పైన కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుపడిన పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, అమరావతి నుంచి.